హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మిల్ మేకర్ కర్రీ అండి. ముందుగా దానికి కావాల్సింది 1 కప్పు వరకు మిల్ మేకర్ తీసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసుకొని హాట్ వాటర్ని మనం పోసుకుని 5 నిమిషాలు నాననిద్దామండి. 5 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తాను. తర్వాత దీంట్లోకి ధనియాలు, ఎండు కొబ్బరి, హోల్ గరం మసాలా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇందులో ఈ కూరలో మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడటానికి మిల్ మేకర్ కర్రీయే కానీ నాన్ వెజ్ కూరల కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము. ఈలోపు టమాటాని 2 తీసుకొని పచ్చిమిర్చిని కూడా 3 లేదా 4 తీసుకుందాము. దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందాము. నేను ముందుగానే ఫ్రై చేసుకున్నాను, మీరు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందామండి. ఈ విధంగా చేసుకున్నామంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని నానిపోయి ఉంటాయి కదా, ఈ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా పిండుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఆ విధంగా పిండుకోవడం ద్వారా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి మిల్ మేకర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని మనం ఒకసారి పిండేసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీన్ని బ్యాచిలర్స్ కానివ్వండి, బిగినర్స్ ఎవరైనా సరే ప్రిపేర్ చేయొచ్చు. కూర మాత్రం నాన్ వెజ్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కూర తనదన్నే మిల్ మేకర్ కర్రీ అండి, చాలా రుచి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ప్లేట్లో వేసుకున్నాక స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్లేట్లో వేసుకున్న మిల్ మేకర్ని కూడా దీంట్లో వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని మనం వేసేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం ఫ్రై చేసుకుందాము. గంటతో 2-3 నిమిషాలు తిప్పుకున్నాము అంటే కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలండి, చాలా బాగుంటుంది. చూసారు, ఈ విధంగా అయితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ అదే కళాయి పెట్టుకుని దాంట్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసుకున్నాక కరివేపాకుని కూడా వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాము టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకుందామండి. దీంట్లోకి మనం మిక్స్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని 2-3 నిమిషాలు కలుపుకున్నాక 1 నిమిషం పాటు మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఈ స్టేజ్లో మనము సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అనేది రుచికి తగినంతగా వేసుకునండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. పసుపుని కూడా వేసుకొని కలుపుకుందాము. వీటన్నిటిని కలుపుకొని 1 నిమిషం పాటు వదిలేద్దాము. వదిలేసింది దీంట్లోకి రుచికి తగినంత కారాన్ని వేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. మీరు కూడా మీ కారానికి తగినంతగా వేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా దీంట్లో వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుందాము. కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం ముందుగా ప్లేట్లో వేసుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని ఈ మసాలా అంతా మిల్ మేకర్కి పట్టే విధంగా కలుపుకుందాము. 1-2 నిమిషాలు వదిలేస్తే ఈ మసాలా అంతా మిల్ మేకర్కి పట్టి ఉంటుంది. మనం గ్రేవీ కోసం గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. చూసారా, 2 నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే మిల్ మేకర్ కర్రీ అండి. చూడడానికి నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.